జగన్ ఎక్కువ చంపిండా లోకేష్ ఎక్కువ చంపిండా అని ఏపీలో శవ రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ పరామర్శకు ఎవరిని చంపకపోతే చాలు అని లోకేష్ అంటే కందుకూరులో ఓట్లు అడగడానికి పోయి మీరే 7 మందిని చంపారు అని పేర్ల నాని కౌంటర్ ఇచ్చిండు. పొలాలు చూస్తాకి వెళ్తే వెళ్ళాడు కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. లోకేష్ కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి 7 మందినో 9 మందినో పొట్టను పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా? వీళ్ళ కౌంటర్ రాజకీయ ప్రసంగాలు ఒకసారి పక్కన పెట్టి ఆలోచిద్దాం. అన్ని సందర్భాల్లో జరిగే తొక్కిసలాటలో కామన్ గా పేదవాళ్లే చనిపోతున్నారు. పుట్టినవాడు గిట్టక మానడు. కానీ ఈ చావులన్నీ సహజంగా వచ్చిన చావుల, ప్రభుత్వ వైఫల్యాలతో వచ్చిన చావుల, ఓ స్వామి పాదధూళి కోసం పోటీ పడితే వచ్చిన చావులు, ఓ అభిమాన నటుడు సినిమా కోసం కొట్టుకు చచ్చిన చావులు, పుణ్యస్నానం కోసం పోతే వచ్చిన చావులు, పుష్కరాల కోసం పోతే వచ్చిన చావులు, రాజకీయ నాయకుడు బహిరంగ సభ పోతే వచ్చిన చావులు, బస్ లో పోతే గుంతల రోడ్ల వల్ల వచ్చిన చావులు, ఇలా ఒకేసారి 10 నుండి అంతకు మించి వచ్చిన చావులు సహజంగా వచ్చిన చావుల, బహిరంగ సభల్లో గుళ్ళలో సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వకపోతే వచ్చిన చావులు, రోడ్లు రిపేర్ చేయకపోవడం వల్ల వచ్చిన చావులు, ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యంతో వచ్చిన చావులు. అరే నాకు అర్థం కాదు, వీళ్ళు ఒకరికొకరు మీ వల్ల ఇంతమంది చనిపోయారంటే లేదు మీ వల్ల ఇంకెక్కువ మంది చనిపోయారని రాజకీయ ప్రసంగాలు ఇస్తున్నారేంది? కామన్ గా ఇక్కడ కామన్ మ్యాన్ చనిపోతున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనలాంటి వాళ్ళు ఎంతమంది చనిపోయినా అది వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఎట్లా యూజ్ అవుతుందని మాట్లాడతారు. వాళ్ళ రాజకీయ ప్రసంగాలు ఇట్లనే ఉంటాయి. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వ పాలన మీద ఇచ్చిన హామీల మీద పథకాల గురించి వాళ్ళకి చాలా తక్కువ సోయి ఉంటుంది. ఏదో ఒకటి అమలు చేసినా కూడా దాన్ని ఎక్కువ ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, పక్కన వాళ్ళ మీద బురద ఎట్లా చల్లాలనే చూస్తారు. వాళ్ళ దృష్టిలో చనిపోయింది ఒక కామన్ మ్యాన్. సో అది వాళ్ళకి ఒక వార్త విమర్శ ప్రసంగం మాత్రమే. ఓట్లతో గెలిచిన నేతలంతా రాజులే. కార్పొరేట్ల ఆజ్ఞతో పాలన ఉంటుంది. ఎప్పటికైనా ఇది గుర్తుపెట్టుకోండి. లీడర్ అంటే కొంచెం భజన తగ్గించి మీ పర్సనల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఈ వీడియోని గ్రూప్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మోర్ అప్డేట్స్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.